నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు ద్వార్సల గురునాథ్ రెడ్డి, వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు, పొద్దుటూరు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి అంశం పైన, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొగ్గోలు పెడుతున్నది. ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం 2020లోనే భారత పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశంలో దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆనాడు పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదం కావడం జరిగింది. ఆ క్రమంలో మన రాష్ట్రానికి కూడా 17 మెడికల్ కళాశాలను కేటాయిస్తూ 8,500 కోట్ల రూపాయల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో దేశవ్యాప్తంగా 11 పార్టీలు ఉంటే 11 పార్టీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంటు మెంబర్ గురుమూర్తి గారు ఆ పార్లమెంట్ స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్. ఆనాడు పీపీపీ విధానం ఈ దేశంలోనే చాలా గొప్పది. పీపీపీ విధానంతోనే ఈ దేశంలో నిరుద్యోగంతో కానీ, అటు విద్యార్థులతో కానీ, మెడికల్ కళాశాల కానీ, మెరుగైనటువంటి వైద్యాన్ని కానీ అందించేటువంటి నిజమైనటువంటి ప్రక్రియ పీపీపీ. ఈ పీపీపీని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆమోదిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చెప్పిన మాట వాస్తవం అవునా కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేటాయించినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో ఆనాడు గల్లీలో మాత్రం పీపీపీ విధానాన్ని మేము సమర్థిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం అన్నారు. ఈనాడు గల్లీలోకి వచ్చేటప్పటికీ 1 కోటి సంతకాల సేకరణ పేరుతోటి ఎటు చూసినా రాష్ట్రంలో 1 కోటి సంతకాలను పెట్టారు. నిజంగా రాష్ట్రమంతా పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో అంటే దాదాపు 175 ఇంటూ మినిమం 59,000 కానీ 60,000 అట్లా రేస్ చేసుకుంటే 60,000 ప్రకారం 1 కోటి సంతకాలు కావాలి. రాయచోటి నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించి ఈరోజు నడిబొడ్డులో ఉండేటువంటి విజయవాడకు తరలించడం జరిగిందా? ఇది వాస్తవమా? వాస్తవమైతే మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు మీరు ఏ గ్రామాల వారిగా, బూతుల వారిగా, ప్రాంతాల వారిగా, మండలాల వారిగా ఆ లిస్టును బహిరంగం చేయండి ప్రజాములకు. ఈరోజు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.